నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో జనసంద్రం మధ్య అనిత నామినేషన్ నియోజకవర్గంలో వైసీపీ కూటమి అభ్యర్థుల నామినేషన్లు ఒకే రోజు వచ్చాయి. దీంతో ఇద్దరి అభ్యర్థుల బలం చూపించుకున్నారు. వంగలపూడి అనితకు జనం సముద్రంలో నామినేషన్ కేంద్రం వద్దకు టీడీపీ, జనసేన, బీజేపీ జనాలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ అనితకు ప్రజలు ఇస్తున్న గౌరవం మర్చిపోలేనిదని, కానీ పోలీసులు వైసీపీ మాటలు విని అనిత నామినేషన్ కు ఆలస్యంగా వచ్చేలా చేశారని రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లకు ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు మాకు మాత్రం ట్రాఫిక్ ను వదిలేశారు. పోలీసులు ఇప్పటికీ వైసీపీకే కొమ్ము కాస్తున్నారని రమేష్ అన్నారు. అనిత మాట్లాడుతూ మా ఉమ్మడి పార్టీలకు ఉన్న ప్రజల మద్దతు చూసి వైసీపీ పోలీసులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. కావాలనే నామినేషన్ కు లేటుగా వచ్చేలా పోలీసులు పన్నాగం పన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డెం బుజ్జి, పాయకరావుపేట టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీనులతో పాటు 4 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు నేను నామినేషన్ మన బుజ్జి గారి ఆధ్వర్యంలో అంటే జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఈ రోజు కూటమిగా వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము. పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు. మేము అడ్ రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు. నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు. కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తా ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ జీతాలు రాక, పిఎఫ్లు రాక, కనీసం వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీస్ వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తా ఉంటే ఇప్పటికైనా మారరా అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరిని రెచ్చగొట్టుకోకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి, సీఎం రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలందరూ కూడా ఈ రోజు ఇక్కడికి రావటం, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున, బీజేపీ తరఫున, జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒకటే చెప్తున్నా, పాయకరావుపేట నియోజకవర్గ ఆడబడుచుని, వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద, సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు అనిత గారి నామినేషన్ వేయడం జరిగింది. మీరు చూశారు ఈ రోజు పోలీసు వారు ఏం చేశారో. టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్ లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని అనిత గారి నామినేషన్ వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ రాకుండా నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది. వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి రైట్ ట్రయల్ గా తీసుకొని వచ్చారు. అంటే ఎక్కడికి పోతున్నాం? ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారందరూ నోట్ చేసుకున్నాం. ఎలక్షన్ కమిషన్ తప్పకుండా కంప్లైంట్ చేస్తాం. అయినా కూడా మేము నడిచి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్ లో పాల్గొనడం, అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కూడా అంతమంది రాలేదు. ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వీస్తుంది. ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు, ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేదు, ఈ కూటమి గ్రాండ్ సక్సెస్ గా రేపు రాబోయే 13వ తారీఖు ఎలక్షన్స్ లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన 6 గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటుపడుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో 33 కోట్ల ఇల్లు కడతామన్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కు 30 లక్షల ఇల్లు వచ్చేదానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం. 2 సెంట్ల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించేస్తాం. నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం.